నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాలలో మొదటి రోజు భాగంగా ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయంలోని స్వామివారి మూలమూర్తికి విశేషమైన పూజలు, పుష్పాలంకరణ చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు 1,00,000 తమలపాకు అర్చన నిర్వహించారు. రెండవ రోజు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక హోమాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి విజయరాజు తెలిపారు. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. భక్తుల మధ్య ఎలాంటి తోపులాట్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గుణరంజన్, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు సినీ డైరెక్టర్లు, నిర్మాతలు వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి మూల విరాట్ను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గంజాయి సరఫరా చేస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పట్టణంలోని వెటర్నరీ కళాశాల సమీపంలో తనిఖీ చేపట్టగా 2 అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. కోరుట్లకు చెందిన సిద్ధార్థ, యాసిన్, నుమాన్ను కొంతకాలంగా నాందేడు చెందిన షేక్ ముజహీద్ అలీ వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కారులో పట్టణానికి తెచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి గంజాయితో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న షేక్ ముజాహిద్దీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరులో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ చింతూరు ఐటీడీఏ నుంచి క్రికెట్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రమాణాలు చేయించారు. ప్రమాణం చేసేటప్పుడు ఒక్కసారి మీ కుటుంబం గురించి కూడా ఆలోచన చేయాలని, మనతో పాటు మనల్ని నమ్ముకొని కుటుంబం జీవిస్తుందని దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు గుర్తించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ నోక్వాల్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరిధిలో నకిలీ మద్యం విక్రయిస్తున్న ముఠాను సికింద్రాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. లిక్కర్ మిక్సింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో డీటీఎఫ్ సిఐ సౌజన్య నేతృత్వంలోని బృందం రసూల్పురా మెట్రో స్టేషన్ సమీపంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖరీదైన మద్యం బాటిలతో తక్కువ ధర లిక్కర్ కల్తీ చేస్తూ అసలైన బ్రాండెడ్ సీసాల్లో నింపి తెలిసిన బడాబాబులకు ఫంక్షన్లలోనూ అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా మద్యం మిక్సింగ్ చేస్తున్న కేంద్రాన్ని వెళ్లి 41 ఫుల్ బాటిల్ శివాస్ రీగిల్ మిక్సింగ్, 63 ఖరీదైన ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు స్వాన్ మహంతులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ప్రఫుల్ కుమార్ నాయక్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో జనగణన 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎంఆర్ఓ గ్రౌండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఏప్రిల్ 26 నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సెల్ఫ్ ఎన్యూమరేషన్ మారదాన్ని కొనసాగించారు. ప్రజలు స్వయంగా తమ జనగణన వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో శ్రమదానం కార్యక్రమాన్ని సర్పంచ్ సతీష్ ప్రారంభించారు. మనం పుట్టిన ఊరు, మనల్ని పెంచిన నేలను శుభ్రపరచుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. వార్డు సభ్యులు గ్రామస్తులతో కలిసి డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేశారు. ఊరి బాగు కోసం, మనందరి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయంలో ఒక్కరోజును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పారిశుద్ధ్య పరిరక్షణ స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా కమలాపూర్ను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమలాపూర్ గ్రామ సర్పంచ్ సతీష్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిరక్షణలో గ్రామస్తులను భాగస్వాములను చేసి ఊరి కోసం నెలలో 2 రోజులు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.